పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? నేను ఇదే అడుగుతున్నా. ప్రతిదీ ఏదో 60 ఏళ్ళ ముసలోడిని కూర్చోబెట్టి అడిగినట్టు అరే నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆస్క్డ్ అదర్ పీపుల్ హూ ఆర్ 25 ఆల్సో. మా డాడీ 21 కి ఇప్పుడు పెళ్లి చేసుకుండు. చేసుకుంటేనే మా డాడీ 21 పక్కల్ని చూసి ఇప్పుడు సి a lot of people around me నాకు తెలుసు. అమ్మో సెట్ కాదేమో, అమ్మో మన సెట్ అలా నీకు ఉంటది కదా ఎక్స్పీరియన్స్. తప్పేంది అట్లా చెప్పడంలో? నాకు తెలిసి పెళ్లి అనేది అనిపించినప్పుడు, ఇప్పుడు త్రిష ఉంది, త్రిష పెళ్లి చేసుకోలేదు. ఒకరికి అనిపించినప్పుడు, వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు చేసుకోవాలి. Okay. అది ఒకరికి 21 కనిపిస్తుంది, ఒకరికి 29 కనిపిస్తుంది, ఇంకోటికి 35 కనిపిస్తుంది. దానికి మనం ఎవ్వలము ఇప్పుడు అవ్వాలి అని చెప్పి స్టిక్కర్ వేయలేము. అది ఎవరికాడికి అనిపించాలి. ఎవరికి అనిపించినప్పుడు అది చేసుకుంటే బాగుంటుంది. ఎవడు ఇంకోటికి చెప్పొద్దు నువ్వు ఎప్పుడు చేసుకోవాలని. ఇప్పుడు చాలా అంటే ఒకప్పుడు అది మిత్ కింద చూసేవారు విశ్వక్. అది మిత్ అంటే అమ్మో ఇంకో పెళ్ళ, అమ్మో అదే, అమ్మో డివోర్సియా, అమ్మో. ఇప్పుడు మంచి అబ్బాయి దొరికితే చాలు, మంచి అమ్మాయి దొరికితే చాలు. డివోర్స్ అయితే ఏముంది, మేబీ విల్ మీట్ అ బెటర్ పర్సన్ నెక్స్ట్ టైం అని చెప్పి సొసైటీ కూడా కొంచెం అయితే ఏముంది అనుకోవట్లేరు, అవ్వద్దనే అందరు అనుకుంటారు. బట్ యా వీఆర్ సీయింగ్ లాట్ మెనీ పీపుల్ సీయింగ్ అదర్ పీపుల్ ఆర్ మిగతా వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఓకే బికాస్ సి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం అవ్వకపోతే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. అండ్ ఐ సీ పేరెంట్స్ ఆర్ ఆల్సో లిటిల్ బిట్ ముందులాగా ఆ పియర్ ప్రెషర్ కూడా తగ్గింది పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, నువ్వు వీళ్ళనే చేసుకోవాలి, నువ్వు ఇదే చేసుకోవాలని. అండ్ దిస్ ఐ సా పెరుగుతూనే చూసేసినాం ఇది. ఈ 10 years మారింది. 10 years బ్యాక్ మన ఓన్ పేరెంట్స్ ఒక లెక్క మాట్లాడుతుండే. ఇప్పుడు సేమ్ పేరెంట్స్ నచ్చకపోతే చేసుకోవద్దు, ఎవరు చేసుకోవద్దు. నచ్చకపోతే ఎవరు జల్దీ చేసుకోవద్దు, ఆ టైం పెట్టడం, టైం తీసుకోండి. సో ఆ మెంటాలిటీకి వచ్చేసారు. ఆల్సో బికాస్ ఆఫ్ సీయింగ్ సో మెనీ అదర్ ఎగ్జాంపుల్స్ అరౌండ్ పెళ్లి. ఎవరు నీకు ఏంది రాగానే నాకు ఈ రిలేషన్షిప్ పంచాయతీ పెట్టి కూర్చున్నాను పాడ్‌కాస్ట్ లా. You are 29 and people look up to you. A lot of Gen Z kids follow you. నేను చాలా మంది ఇట్లా అడిగినా.